అలాగే గురువుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో మరి రాబోయే రోజుల్లో వర్షాలు కావచ్చు, గ్రహణాలు, అధిక మాసం, మౌఢ్యాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయండి? తప్పకుండా అమ్మ. ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా చక్కగా మనకి రైతులకి వచ్చేటప్పటికి 4 తూముల వర్షము, 2 తూముల గాలి అనేది ఒకటి ఉంటుంది. అంటే వర్షాభావం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే వర్షాభావం బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే పంటలు బాగా పండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. పంటలు చాలా చక్కగా పండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పంటలకి ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు అనేవి లేవు. అలానే ఈ సంవత్సరం మన భారతదేశంలో గ్రహణాలు లేవు. ప్రపంచంలో వివిధ దేశాల్లో మటుకు సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, అలానే అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ, దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ మిగతా దేశాల్లో గ్రహణాలు అనేవి ఉన్నాయి. కానీ సూర్య చంద్రగ్రహణాలు అంటే లోనార్ ఎక్లిప్స్, అలానే సోలార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణాలు, పాక్షిక చంద్రగ్రహణాలు, పాక్షిక సూర్యగ్రహణాలు ఇవన్నీ కూడా వివిధ దేశాల్లో ఉన్నాయి. కానీ మన భారతదేశంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహణాలు పాటించాల్సిన అవసరం ఏమీ లేదు. అదొకటి. అలానే మౌఢ్యాల విషయానికి మనము చక్కగా వస్తే, మౌఢ్యాలను గురుమౌఢ్యం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుందంటే జూలై 14వ తారీఖు నుంచి గురుమౌఢ్యం అనేది ఏర్పడుతుంది. ఆ గురుమౌఢ్యం కూడా ఎప్పటి వరకు ఉంటుందంటే ఆగస్టు 13వ తారీఖు వరకు ఉంటుంది. అంటే జూలై 14వ తారీఖు నుంచి ఆగస్టు 13వ తారీఖు వరకు కూడా గురుమౌఢ్యం అనేది ఏర్పడుతుంది. అలా శుక్రమౌఢ్యం కూడా ఉంది. శుక్రమౌఢ్యం అక్టోబర్లో 19వ తారీఖు నుంచి ప్రారంభమై మరి డిసెంబర్లో అక్టోబర్లోనే మనకి ముగిస్తుంది. అంటే 19వ తారీఖు నుంచి ప్రారంభమై అలానే డిసెంబర్లో ముగిస్తుంది. అంటే గ్రహణం అనేది అదే మౌఢ్యం అనేది ఏంటంటే శుక్రమౌఢ్యమే, గురుమౌఢ్యమే ఏర్పడుతుంది. గురుమౌఢ్యం ప్రత్యేకంగా 14వ తారీఖు నుంచి ప్రారంభమై అలానే 13వ తారీఖు అంటే జూలై 14 నుంచి ప్రారంభమై ఆగస్టు 13వ తారీఖు వరకు ఉంటుంది. శుక్రమౌఢ్యం వచ్చేటప్పటిగా 19వ తారీఖు నుంచి ప్రారంభమై 29వ తారీఖు అంటే 10 రోజుల పాటు మాత్రమే శుక్రమౌఢ్యం ఉంటుంది. అదే నెల అంటే 19వ తారీఖు అక్టోబర్ నుంచి ప్రారంభం 29వ తారీఖు అక్టోబర్ వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంటుంది. ఆ సమయంలో మనకు వచ్చేటప్పటికల్లా వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోకూడదు. అలానే అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. అధిక జ్యేష్ఠ మాసం వచ్చేటప్పటికల్లా ఏమిటి అంటే మనకి అధిక జ్యేష్ఠ మాసం ఈ ప్రతి కొన్ని సంవత్సరాలకి ఒక 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి అధిక జ్యేష్ఠ మాసం అనేది వస్తుంటుంది సహజంగా. ఈ అధిక జ్యేష్ఠ మాసం ఏంటంటే మరి ఈ సంవత్సరం మనకి అధిక జ్యేష్ఠ మాసం మే 15 నుంచి స్టార్ట్ అవుతుంది. మే 15 నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 15వ తారీఖు వరకు కూడా అధిక జ్యేష్ఠ మాసం అనేది ఒకటి ఉంటుంది. అంటే దాదాపు రమారమి నెల రోజుల పాటు అధిక జ్యేష్ఠ మాసం ఏర్పడుతున్నాం. వర్షాలు చాలా చక్కగా పడే అవకాశాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. వర్షాల గురించి ఏం ప్రాబ్లం ఏం లేదు. వర్షం అనేది బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట.